ఈరోజు కుంభ సంక్రమణం జరుగుతోంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి మహామాఘి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సూర్యుడు ఈరోజు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి కుంభరాశిలోకి సూర్యుడు మారుతున్నాడు కాబట్టి సూర్యుడి సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఈరోజు చేసే స్నానం కుటుంబ సభ్యులందరికీ 7 జన్మల పాపాలను తొలగింపజేస్తుంది. అందుకే ఈరోజు సూర్యప్రీతికరమైనటువంటి స్నానం చేయాలి. అంటే స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. సంక్రమణ సందర్భంగా ఇలా స్నానం చేసి 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి, దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. మహామాఘి సందర్భంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. నరదిష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి, సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి సముద్ర స్నానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సముద్ర స్నానం చేసేటప్పుడు ఒక కరక్కాయ సముద్రంలో వేసి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా ఇంటి యజమానికి, సభ్యులకి చక్కటి సర్వతోముఖాభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మాఘ పౌర్ణమి నాడు నువ్వులు దానం చేస్తే చాలా మంచిదని, ఆహారంలో నువ్వులు స్వీకరించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు భక్తులకు పంచిపెట్టండి. లేదా 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వండి. దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా తిలభక్షణం చేయండి. అంటే మీరు ఆహారంలో నువ్వులను చేర్చి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. మాఘ పౌర్ణమి రోజు తిలభక్షణం చేసినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు సతీదేవి ఆవిర్భవించింది. అంటే పార్వతీదేవిని పూజిస్తే ఈరోజు అందరికీ శుభం చేకూరుతుంది. గృహంలో ఇంటి యజమానురాలు పూజామందిరంలో తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను పార్వతీదేవి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని 21 సార్లు చదువుకోవాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇలా గౌరీ స్వరూపంగా పసుపు ముద్దను పూజించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వివాహం కావలసిన కన్యలైతే మాఘ పూర్ణిమ సందర్భంగా గోరింటాకు ఎవరికైనా ఇవ్వటం ద్వారా గౌరీదేవి అనుగ్రహం కలిగి సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అన్నదానం చేసినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు వస్త్రదానం చేయటం ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మాఘ పౌర్ణమి దేవగురువైనటువంటి బృహస్పతికి ప్రీతిపాత్రమైన రోజని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే మాఘ పౌర్ణమి మహామాఘి సందర్భంగా నవగ్రహాలలో గురుగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని నవగ్రహ ఆలయంలో గురుగ్రహం విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే మంచిది. దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో గురుగ్రహానికి అభిషేకం కానీ వస్త్రం సమర్పించడం కానీ చేయలేని వాళ్ళు ఇంట్లో గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి ఈశాన్య మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దాన్ని గురుదీపం అంటారు. దీనివల్ల కూడా దేవగురువైనటువంటి బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కుంభ సంక్రమణము మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే కుటుంబంలో సభ్యులందరికీ శుభము లాభము చేకూరతాయి.